హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. పహల్గామ్ ఉగ్రదాడి భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రవేశాలను రగిల్చింది. ముష్కరుల ఘాతుకానికి తగిన బదులు చెప్పాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. గతంలో బాలకోటపై అటాక్ చేసినట్టుగానే అర్ధరాత్రి భారత సైన్యం పాక్ ఉగ్రవాదులపై మెరుపు దాడులు చేపట్టింది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మిసైల్స్తో విరుచుకుపడింది. ఈ చర్యతో భారత ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజమే, భారత్ దెబ్బ అదుర్స్ కదా. బాలకోట్ దాడుల తరహాలో ముష్కరులను అంతమొందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్కెచ్ చేశారు. దాడికి ముందు భారత్లో ప్రశాంత వాతావరణం ఉన్నట్లుగా చూపించి పాకిస్తాన్ ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం విరుచుకుపడింది. యుద్ధానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. భారత్ ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెప్తుంది అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయని వెల్లడించారు. ఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నానని అమిత్ షా పోస్ట్ పెట్టారు. మరోవైపు మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నాను, జై హింద్ అని రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదు అని భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తో భారత్ బలగాలు పహల్గామ్ ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇచ్చాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. భారత్ గడ్డపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని నడ్డా గుర్తు చేశారు. ఉగ్రవాదం అనే పీడను విరగడ చేస్తామని నడ్డా తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ లో వైమానిక దాడులు చేయడంతో 90 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే భారత్ సైన్యం బోర్డర్ దాటకుండా ఆపరేషన్ సింధూర్ తో పాక్ లో దాదాపు 200 కిలోమీటర్ల వరకు మెరుపు దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మొత్తం 9 ఉగ్రవాద రహస్య స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఇందులో బహవల్పూర్ లక్ష్యంగా దాడి చేసింది. ఈ ప్రదేశం భారత్ సరిహద్దు నుంచి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో జైషే ఏ మొహమ్మద్, లష్కర్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. పాక్ లోకి వెళ్లకుండా క్షిపణిలు ఉపయోగించి భారత్ దాడులు నిర్వహించింది. భారతదేశం క్షిపణి సాంకేతికతలో, టెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటి. భారతదేశం వద్ద ఉన్న అనేక క్షిపణిలు చైనా, అమెరికా కంటే కూడా అధునాతనమైనవి. బిహైండ్ విజువల్ రేంజ్ టెక్నాలజీతో ఉన్న క్షిపణిలతో దాడి చేశారు. ఇవి అత్యంత ఆధునిక రైఫల్ యుద్ధ విమానాలు. దాదాపు 200 కిలోమీటర్ల వరకు వెళ్లి దాడి చేయగలవు. ధైర్యం లేని చోట స్వార్థం జయిస్తుంది. ఆపరేషన్ సింధూర్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రముఖ కవి దినాకర్ పద్యాన్ని ఉదహరిస్తూ ధైర్యం లేని చోట పుణ్యం క్షీణిస్తుంది, ధైర్యం లేని చోట స్వార్థం జయిస్తుంది అంటూ పోస్టు చేశారు. త్రివిధ దళాలు దేశ ప్రజల్లో మళ్లీ ధైర్యాన్ని నింపాయంటూ ప్రధాని మోదీకి, సైన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మేము ఎప్పుడూ మీతోనే ఉంటాం, జై హింద్ అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఇజ్రాయెల్ మద్దతు ఇండియాకు. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై భారత్ దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ సమర్థించింది. ఇండియాకు ఆత్మరక్షణ హక్కు ఉందని ఇజ్రాయెల్ అంబాసిడర్ రెవెన్ యూవెన్ అజర్ ట్వీట్ చేశారు. అమాయకులపై దాడికి పాల్పడే ఉగ్రవాదులకు జీవించే హక్కు లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఇదండి ఈ రోజటి అప్డేట్. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్. జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా? 4 years అయి కంప్లీట్ అయిన డిగ్రీ జాబ్ రావడం లేదా? అమీర్పేట్ కోచింగ్ వెళ్ళాలంటే మీరు ఎక్కడో విలేజ్ లో ఉన్నారా? కోచింగ్ కోసం అమీర్పేట్, హైదరాబాద్కే రావాలా? మరి ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు. అదేలానో ఇప్పుడు ఫస్ట్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న ఫ్రీ ట్రైనింగ్ అండ్ జాబ్ ప్లేస్మెంట్స్. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటి, మన వీడియోలు చూస్తూ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ తీసుకురావడం వల్ల మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. అది ఎలాగో, ఆ జాబ్ ఏదో 20-30 వేల శాలరీ కాదు, మినిమమ్ పర్ యానం 5 to 10 lakhs వచ్చే జాబ్స్. సో దయచేసి ఈ వీడియోలను చూడండి, షేర్ చేయండి, ఛానల్ కి గ్రోత్ తీసుకురండి. దాంతోపాటు మీరు జాబ్స్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.